ఈ గవర్నమెంట్ లో మీరు పనిచేసేది 2.5 ఏళ్లే, మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ లో మళ్ళా 2.5 ఏళ్లు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్క ఏముండదు వీళ్ళది, అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవనయ్యా కూడా ఆపలేడు. అది కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే, ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా.